వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ లో మనం ఒక్కొక్క టాపిక్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ బిలో. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో లాస్ట్ లో నేను ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డిక్షనరీ ప్రకారం ఇంగ్లీష్ భాషలో మొత్తం 1,71,476 పదాలు ఉన్నాయి. ఈ ప్రపంచం చాలా వేగవంతంగా మారుతోంది. శాస్త్ర సాంకేతిక విద్యా రంగాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా ప్రతి సంవత్సరం 200కు పైగా పదాలు పుట్టుకొస్తున్నాయని అంచనా. మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు, చదివేటప్పుడు ఉపయోగించే ప్రతి వాక్యంలో ఉన్న ప్రతి పదం ఏదో ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహిస్తూ ఉంటుంది. అది నిర్వహించే విధిని బట్టి గ్రామర్ ప్రకారం వాటిని కొన్ని పేర్లతో పిలుస్తారు. అవి మనకి మొత్తం 8 ఉన్నాయి. వీటిని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనకి తెలుగులో భాషా భాగాలని అర్థం. ఇవి మొత్తం 8 ఉన్నాయి. 8 అని చెప్పి 9 రాశాను అనుకుంటున్నారా? ఈ ఆర్టికల్స్ అనేది వీక్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. ఏ అండ్ ది అని ఈ ఆర్టికల్స్ ని మనం వీక్ యాడ్జెక్టివ్స్ అని అంటాం. వీటికి మనం ఆర్టికల్స్ అని పేరు పెట్టుకున్నాం. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనకి నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్, ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. మనం ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి నౌన్. A noun is a naming word. It is a name of a person, place or thing. నౌన్స్ అంటే మనం తెలుగులో నామవాచకాలని అంటారు. ఈ భౌతిక ప్రపంచంలో మన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని మరియు మన మనసులో అర్థం చేసుకునే ప్రతి దాన్ని ఏదో ఒక పేరుతో గుర్తిస్తాం. అటువంటి పేర్లని మనం జనరల్ గా నౌన్స్ అని అంటారు. నౌన్స్ అంటే మనం పేర్లను తెలియజేయడానికి ఉపయోగిస్తాం. నౌన్స్ కి ఎగ్జాంపుల్స్ గా మ్యాన్, హౌస్, తాజ్ మహల్, మూన్, రామ, సీత అండ్ లక్ష్మి ఇవన్నీ నౌన్స్ అని అర్థం. నౌన్స్ అంటే పేర్లను తెలియజేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రనౌన్. ఏ ప్రనౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ రీప్లేస్ ఏ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్. ప్రనౌన్స్ ఆర్ యూజ్డ్ టు అవాయిడ్ రిపీటింగ్ ది సేమ్ నౌన్స్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ప్రనౌన్స్ ని మనం తెలుగులో సర్వనామాలు అని అంటారు. ఏదైనా ఒక వాక్యంలో ఒకసారి ఉపయోగించిన నౌన్ ని మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తే భాష అనేది అంత వినసొంపుగా ఉండదు. అందువల్ల ఒకసారి ఉపయోగించిన నౌన్ ని మళ్ళీ ఉపయోగించాల్సి వచ్చినప్పుడు దాని ప్లేస్ లో హీ, షీ, ఇట్, నేమ్, ఐ, వి, యు, దే ఇవన్నీ ఉపయోగిస్తారు. వీటిని మనం ప్రనౌన్స్ అని అంటారు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ గా 2 సెంటెన్సెస్ తీసుకుందాం. ఫస్ట్ సెంటెన్స్, రాము ఈజ్ మై ఫ్రెండ్, హీ ఈజ్ వెరీ క్లెవర్ అండ్ ఐ మెట్ హిమ్ ఎస్టర్డే. ఇక్కడ మనం రాము గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ రాము అనేది నౌన్ అవుతుంది. అయితే ఈ సెంటెన్స్ రాము గురించి, ఈ 2 సెంటెన్సెస్ అనేవి రాము గురించి. ఈ ఫస్ట్ సెంటెన్స్ లో ఉపయోగించిన రాముని సెకండ్ సెంటెన్స్ లో కూడా ఉపయోగించాల్సి వచ్చింది. కాబట్టి రాము ప్లేస్ లో ఇక్కడ హీ, హిమ్ అని ఉపయోగించాం. ఇక్కడ హీ అనేది సబ్జెక్టివ్ కేస్, హిమ్ అనేది ఆబ్జెక్టివ్ కేస్ లో ఉపయోగిస్తాం. ఇక్కడ ఐ కూడా ప్రనౌనే అవుతుంది. ఇలా పేర్లకు బదులుగా ఉపయోగించే వాటిని ప్రనౌన్స్ అని అంటారు. థర్డ్ వన్ వచ్చేసి వర్బ్స్. ఏ వర్డ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్, స్టేట్ ఆర్ అకరెన్స్ అండ్ ఫార్మింగ్ ది మెయిన్ పార్ట్ ఆఫ్ ది ప్రెడికేట్ సచ్ యాజ్ వర్క్స్, యామ్. వర్బ్స్ అంటే మనకి తెలుగులో క్రియలు అని అంటారు. క్రియ అంటే పని అనే అర్థం. ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే హీ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్. ఈ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు లాస్ట్ వీడియోస్ లో మనం అసలు సబ్జెక్ట్ పార్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ పార్ట్ అంటే ఏంటో నేర్చుకుందాం. సబ్జెక్ట్ పార్ట్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్ లో ఉన్న మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం సబ్జెక్ట్ పార్ట్ అని అంటారు. అలానే ఒక సెంటెన్స్ లో ఒక సబ్జెక్ట్ ఏ పని చేస్తుందో దాన్ని ప్రెడికేట్ పార్ట్ అని అంటారు. అయితే వర్బ్స్ మనకి ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఒక సెంటెన్స్ లో ప్రెడికేట్ ఫామ్ ని ఫామ్ చేయడానికి మరియు సబ్జెక్ట్ ఏ మానసిక, శారీరక స్థితిలో మరియు ఎక్కడ ఉందో కూడా తెలియజేయడానికి మనం వర్బ్స్ ని ఉపయోగిస్తాం. ఈ ఎగ్జాంపుల్లో హీ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్. ఇక్కడ హీ అనేవాడు సబ్జెక్ట్ అవుతాడు. వర్క్స్ అనేది వర్బ్ అంటే ప్రెడికేట్ పార్ట్ కూడా అవుతుంది. అంటే ఇది హీ అనేది సబ్జెక్ట్ పార్ట్, ఇదంతా
ప్రెడికేట్ పార్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్. ఏ వర్డ్ నేమింగ్ అన్ అట్రిబ్యూట్ ఆఫ్ ఎ నౌన్ సచ్ యాజ్ గుడ్, గ్రీన్, ఇలాంటివన్నీ మనం యాడ్జెక్టివ్స్ అని అంటారు. యాడ్జెక్టివ్స్ అంటే నౌన్ యొక్క గుణము, రంగు, రూపు, పరిమాణం ఇవన్నీ తెలియజేసేది మనకి యాడ్జెక్టివ్స్ అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మనము ఈ యాడ్జెక్టివ్స్ అనేది వర్బ్ తర్వాత కూడా ఉపయోగించవచ్చు. యాడ్జెక్టివ్స్కి ఎగ్జాంపుల్స్గా షీ ఈజ్ ఏ క్లెవర్ గర్ల్, ఇక్కడ క్లెవర్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. అలానే హీ ఈజ్ ఏ రిచ్ మ్యాన్, ఇక్కడ రిచ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్వర్బ్స్. Adverbs అంటే a word or phrase that modify or classify an adjective, verb or other adverbs or a word group expressing a relation of place, time, manner, cause is called adverbs. Adverbs ని మనం తెలుగులో క్రియా విశేషణాలు అని అంటారు. ఏదైనా ఒక సెంటెన్స్లో యాడ్జెక్టివ్ ఏ విధంగా నౌన్కి కొత్త అర్థాన్ని యాడ్ చేస్తుందో అదే విధంగా యాడ్వర్బ్ కూడా ఏదైనా ఒక సెంటెన్స్లో ఉన్న నౌన్కి కానీ యాడ్వర్బ్కి కానీ యాడ్జెక్టివ్స్ కానీ ఒక కొత్త అర్థాన్ని జోడిస్తుంది. దీన్నే మనం యాడ్వర్బ్స్ అని అంటాం. యాడ్వర్బ్స్కి ఎగ్జాంపుల్గా షీ సింగ్స్ మెలోడియస్లీ, ఇది యాడ్వర్బ్ అవుతుంది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్లో వేణు ఈజ్ వెరీ క్లెవర్, ఇక్కడ వెరీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో షీ సింగ్స్ మెలోడియస్లీ, ఈ సెంటెన్స్ అనేది షీ సింగ్స్, తను పాడుతుంది, ఇక్కడ వరకు ఎండ్ చేయొచ్చు. కానీ ఎలా పాడుతుంది? షీ సింగ్స్ మెలోడియస్లీ, మధురంగా పాడుతుంది. ఈ మధురంగా అనే పదం యాడ్ చేయడం వల్ల ఈ సెంటెన్స్కి చూడండి ఎంత అందంగా ఉందో. ఇలాంటివే మనం యాడ్వర్బ్స్ అని అంటారు. నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ని మనం తెలుగులో విభక్తి ప్రత్యయాలు అని అంటారు. ఏదైనా ఒక సెంటెన్స్లో నౌన్కి కానీ ప్రనౌన్కి కానీ ముందు ఉంచబడి అది తెలియచేయు వస్తువులకి లేదా వస్తువుకి కానీ వ్యక్తికి కానీ మరియు ఏదైనా ఒక సెంటెన్స్లో ఉన్న నౌన్కి ప్రనౌన్కి యాడ్జెక్టివ్కి యాడ్వర్బ్కి మధ్య సంబంధాన్ని తెలియచేసే ఇన్, ఎట్, అపాన్ లాంటి చిన్న పదాలని మనం ప్రిపోజిషన్స్ అని అంటారు. ప్రిపోజిషన్స్కి ఎగ్జాంపుల్గా చూసుకుంటే దేర్ ఈజ్ ఏ బుక్ ఆన్ ది టేబుల్, ఇక్కడ ప్రిపోజిషన్ వచ్చేసి ఆన్, ఎట్, అపాన్, ఇన్ ఇవన్నీ మనకి ప్రిపోజిషన్స్ అవుతాయి. కన్జంక్షన్. ఏ వర్డ్ యూజ్డ్ టు కనెక్ట్ సెంటెన్సెస్ ఆర్ ఫ్రేజెస్ ఆర్ కోఆర్డినేట్ వర్డ్స్ ఇన్ ది సేమ్ క్లాస్ ఈజ్ కాల్డ్ కన్జంక్షన్స్. కన్జంక్షన్స్ అంటే ఏదైనా ఒక రెండు పదాలని కానీ ఏదైనా రెండు సెంటెన్సెస్ కానీ కలిపే వాటిని మనం కన్జంక్షన్స్ అంటారు. వీటిని తెలుగులో మనం సముచ్చయాలు అని అంటారు. కన్జంక్షన్స్కి ఎగ్జాంపుల్స్గా రామ్ అండ్ శామ్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్, ఇక్కడ కన్జంక్షన్ అంటే అండ్ అనేది ఇక్కడ కన్జంక్షన్ అవుతుంది. అండ్, ఆర్ ఇవన్నీ మనకి కన్జంక్షన్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంటర్జెక్షన్స్. ఇంటర్జెక్షన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ స్ట్రాంగ్ ఎమోషన్. ఇట్ ఎక్స్ప్రెస్ ఎమోషన్ ఆఫ్ జాయ్, సారో, హ్యాపీనెస్, వండర్, సర్ప్రైజ్. Interjections are specific words that are oh my god, alas ఇవన్నీ మనకి ఇంటర్జెక్షన్స్ అవుతాయి. ఇంటర్జెక్షన్స్ ని మనం భావోద్వేగ ప్రకటనార్థాలు అంటాం. అంటే మనం సడన్గా ఏదైనా ఒక ఫీలింగ్ని కానీ గట్టి ఫీలింగ్ని కానీ ఎమోషన్స్ని కానీ ఏదైనా ఒక సర్ప్రైజ్ని కానీ ఆశ్చర్యమైనప్పుడు వండర్ ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఇంటర్జెక్షన్స్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హలో, హౌ ఆర్ యూ, ఇది అనేది ఒక ఇంటర్జెక్షన్. అంటే ఇంటర్జెక్షన్స్ని ఎక్స్క్లమేటరీ గుర్తుతో సూచిస్తారు. మై గాడ్, ఐ హ్యావ్ లాస్ట్ మై పర్స్, అంటే ఇదొక ఎమోషన్, ఏదైనా ఒక ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఇంటర్జెక్షన్స్ని ఉపయోగిస్తాం. లాస్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్. ఆర్టికల్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఆర్టికల్ అనేది ఒక వీక్ యాడ్జెక్టివ్. ఏ అంది వీటిని ఆర్టికల్స్ అంటారు. ఇవనేవి వీక్ యాడ్జెక్టివ్స్, వీటిని మనం ఆర్టికల్ అనే పేరుతో పిలుస్తాము. ఈరోజు మనం నేర్చుకున్నవి ఏవేంటివంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొత్తం మనకి 8 ఉంటాయి. 9th వన్ వచ్చేసి ఆర్టికల్, ఇది వీక్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి నౌన్. నౌన్ని తెలుగులో నామవాచకాలని అంటాం. ఇవి పేర్లను సూచించడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ ప్రనౌన్. నౌన్కి బదులుగా వాడేదాన్ని మనం ప్రనౌన్స్ అని అంటారు. వీటిని మనం తెలుగులో సర్వనామాలు అని అంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వర్బ్. వర్బ్ని మనం తెలుగులో క్రియలు అని అంటాము. ఇదే ఒక
వాక్యంలో ఉన్న ప్రెడికేట్ పార్ట్ని ఫామ్ చేయడానికి మరియు ఒక సబ్జెక్ట్ ఏ మానసిక శారీరక స్థితిలో ఉందో తెలియజేయడానికి కూడా వర్బ్స్ని ఉపయోగిస్తారు. అలానే యాడ్జెక్టివ్స్ని మనం తెలుగులో విశేషణాలు అని అంటాము. ఇది ఒక నౌన్కి కొత్త అర్థాన్ని జోడిస్తుంది. అదేవిధంగా యాడ్జెక్టివ్స్ అంటే మనం తెలుగులో క్రియా విశేషణాలు అని అంటాం. ఏదైనా ఒక సెంటెన్స్లో యాడ్జెక్టివ్స్ ఏ విధంగా నౌన్కి కొత్త అర్థాన్ని జోడిస్తాయో అదేవిధంగా యాడ్వర్బ్ కూడా వర్బ్కి అదర్ యాడ్వర్బ్స్కి నౌన్స్కి యాడ్జెక్టివ్స్కి కొత్త అర్థాన్ని జోడిస్తాయి. ప్రిపోజిషన్స్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో ఉన్న నౌన్కి లేదా ప్రొనౌన్కి ముందు ఉంచబడుతుంది మరియు అది తెలిపే వ్యక్తులకు కానీ వస్తువులకి కానీ నౌన్స్కి ప్రొనౌన్స్కి మధ్య సంబంధాన్ని కూడా ప్రిపోజిషన్స్ తెలియజేస్తాయి. నెక్స్ట్ కంజంక్షన్స్, ఏదైనా రెండు పదాలని కానీ రెండు వాక్యాలను కానీ కలపడానికి ఉపయోగించే వాటిని కంజంక్షన్స్ అని అంటారు. వీటిని తెలుగులో సముచ్చయాలను కూడా అంటారు. ఇంటర్జెక్షన్స్ అంటే భావోద్రేక ప్రకటనార్థాలు. ఇవి మనకి సడన్గా ఏదైనా ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తాం. ఫస్ట్ సింగ్, ఇది వర్బ్. ఫస్ట్ ఒక వర్బ్ని తీసుకొని దీన్ని ఒక సెంటెన్స్ రూపంలో అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేలాగా మనం ఫామ్ తీసుకున్నాం. ఇక్కడ సింగ్ అనేది వర్బ్ అవుతుంది, సాంగ్ అనేది నౌన్ అవుతుంది. ఏ అనేది ఆర్టికల్ అవుతుంది. ఇక్కడ యు అనేది ప్రొనౌన్ అవుతుంది. యు సింగ్ ఏ స్వీట్ సాంగ్. ఇక్కడ స్వీట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. అదేవిధంగా యు సింగ్ ఏ ఇక్కడ మెలోడియస్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. అదేవిధంగా యు అండ్ షీ సింగ్ ఏ స్వీట్ సాంగ్ మెలోడియస్లీ. ఇక్కడ ఎండ్ అనేది కంజంక్షన్ అవుతుంది. అదేవిధంగా యు అండ్ షీ సింగ్ ఏ స్వీట్ సాంగ్ మెలోడియస్లీ బిఫోర్ అస్. ఇక్కడ బిఫోర్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి యు అండ్ షీ సింగ్ ఏ స్వీట్ సాంగ్ మెలోడియస్లీ బిఫోర్ అస్. ఇక్కడ అనేది ఇంటర్జెక్షన్ అవుతుంది. ఇది అనేది ఇంటర్జెక్షన్. యు అండ్ ఎండ్ అనేది కంజంక్షన్, సింగ్ అనేది వర్బ్, ఏ అనేది ఆర్టికల్, స్వీట్ అనేది యాడ్జెక్టివ్, సాంగ్ అనేది నౌన్, మెలోడియస్ అనేది యాడ్వర్బ్, బిఫోర్ అనేది ప్రిపోజిషన్. ఇలా ఈ ఒక్క సెంటెన్స్లో అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేలాగా రాసుకున్నాం. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి ఒక ఎగ్జాంపుల్. ఇదండి వాళ్ళ వీడియో. మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.